కరీంనగర్లో భారీ దోపిడీ కలకలం రేపింది. భగత్ నగర్లో అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆయుధాలతో బెదిరించి ఇంట్లో ఉన్న బంగారం, నగదును దోచుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. टीवी देखते देखते मैं उधर एक लाइट जलती है मेरी, वो 12 बजे मैं लाइट बंद करके आ जाता हूँ रोजाना। 8-9 आदमी वहाँ खड़े थे, उन्होंने देखते मुझे पकड़ लिया और मारपीट शुरू कर दी। वहाँ से मारने के बाद में मेरे को अंदर ला लिए। अंदर लाने के बाद में मेरे पाँव बांध दिए, ऐसा हाथ बांध दिए और मुंह पे कपड़ा बांध दिए। फिर ये होने के बाद में मेरी फिर बीवी के साथ में ऐसे करा। मेरी बीवी वो कमरे में थी, उसके साथ भी ऐसे करा। కరీంనగర్లో భారీ దోపిడీ కలకలం రేపింది. భగత్ నగర్లో అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆయుధాలతో బెదిరించి ఇంట్లో ఉన్న బంగారం, నగదుని దోచుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. రాజు, రవి, కరీంనగర్ నగరాన్ని అయితే మరోసారి భారీ దోపిడీ ఘటన అయితే ఉలిక్కి పడేలా చేసింది. నగరంలోని భగత్ నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన అయితే ఇటు స్థానికులను అయితే తీవ్ర ఆందోళనకైతే గురి చేసింది. మాకున్న ప్రాథమిక సమాచారం మేరకైతే అర్ధరాత్రి సమయంలో అంజద్ అలీ అనే వృద్ధ దంపతులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలోనైతే గుర్తు తెలియని దుండగులు అయితే ఇంట్లోకి చొరబడ్డారు. ముందుగా వారిపై దాడి చేసి అనంతరం ఆయుధాలతో అయితే బెదిరించి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను అయితే దోచుకెళ్లారు. బాధితుల వివరాల ప్రకారం అయితే సుమారు 50 తులాల బంగారం, ఇటు 20 లక్షల నగదు కూడా దుండగులు అపహరించినట్లయితే తెలుస్తోంది. దాడిలో వృద్ధ దంపతులకైతే గాయాలైనట్లయితే సమాచారం. ప్రస్తుతం వారికి అయితే చికిత్సను అయితే అందిస్తున్నారు. అయితే ఈ ఘటనలో మరొక కీలక అంశం ఏంటంటే దుండగులు ఘటనా స్థలిలో కూడా ఒక డమ్మీ గన్నును కూడా వదిలిపెట్టి వెళ్ళినట్లయితే తెలుస్తుంది. అయితే బాధితులు మాత్రం దుండగుల వద్ద డమ్మీ గన్ మాత్రమే కాకుండా మరికొన్ని పదునైన ఆయుధాలు కూడా ఉన్నాయంటూ కూడా పోలీసులకైతే తెలిపారు. దీంతో ముందే పక్కా ప్రణాళికతో చేసిన దోపిడీ అయి ఉండొచ్చనైతే పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ సమాచారం అందుకున్న వెంటనే ఇటు పోలీస్ అధికారులు కావచ్చు, ఇటు క్లూస్ టీమ్ అండ్ ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి అయితే చేరుకొని ఆధారాలు అయితే సేకరిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ అయితే పరిశీలిస్తున్నారు. దుండగులు ఏ మార్గంలో వచ్చారు, ఏ దిశగా వెళ్లారు అనే విషయాలపై కూడా ప్రత్యేక దృష్టి అయితే సారించారు. గతంలో కరీంనగర్ లో జరిగిన PEJM జ్యువెలరీ దోపిడీ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అయితే సంచలనం సృష్టించిన విషయం అయితే తెలిసిందే. అయితే ఆ ఘటన జ్ఞాపకాలు అయితే ఇంకా చెదిరిపోక ముందే మరోసారి ఇలాంటి భారీ దోపిడీ అయితే జరగడం ఇటు నగర ప్రజల్లో కూడా భయాందోళనలు అయితే పెంచుతోంది. ముఖ్యంగా రాత్రి వేళ భద్రతపై అయితే స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ రాజు.